నమస్కారం. ఈ రోజు మనం తెలంగాణ 2023 ఎన్నికల్లోని ఒక ఆసక్తికరమైన కేస్ స్టడీని లోతుగా పరిశీలిద్దాం. అదే కూకట్పల్లి. ఇది కేవలం గెలుపోటముల కథ కాదు. ఒక ఆధునిక పట్టణ నియోజకవర్గంలో ఓటర్ల నాడిని ఎలా పట్టుకోవాలి, క్షేత్రస్థాయి వ్యూహాల్ని ఎలా అమలు చేయాలి, వచ్చిన తీర్పును పాలనగా ఎలా మార్చాలి, ఇలాంటి ఎన్నో విషయాలను ఈ విశ్లేషణలో చూద్దాం. ముందుగా కాస్త నేపథ్యం చూద్దాం. 2023 తెలంగాణలో అధికార పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక వేవ్ కనిపించింది. కాని హైదరాబాద్ నగరంలోని అత్యంత కీలకమైన కూకట్పల్లిలో మాత్రం ఫలితం పూర్తి భిన్నం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గెలవడమే కాదు, తన ఆధిక్యాన్ని ఊహించని స్థాయికి పెంచుకున్నారు. రాష్ట్రమంతా ఒకలా తీర్పిస్తే ఒక్క కూకట్పల్లి మాత్రం ఎందుకిలా భిన్నంగా స్పందించింది? మన విశ్లేషణకు గుండెకాయ లాంటి ప్రశ్న ఇదే. ఓటింగ్ టర్నౌట్ పడిపోయింది. అంటే పోలింగ్ కేంద్రాలకు తక్కువ మంది వచ్చారు. కానీ గెలుపు మార్జిన్ మాత్రం డబుల్ అయింది. ఇది ఎలా సాధ్యం? ఈ కనిపించే వైరుధ్యంలోనే అసలైన రాజకీయ వ్యూహం దాగుంది. ఇప్పుడు ఆ అంకెల వెనుకున్న కథేంటో చూద్దాం. సరే, అసలు ఈ కథకు కేంద్ర బిందువైన కూకట్పల్లి గురించి, అక్కడి ప్రజల గురించి ముందుగా అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఏ రాజకీయ విశ్లేషణ అయినా అక్కడి సామాజిక, భౌగోళిక పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా చేస్తే అది అసంపూర్ణమే. ఇది 100% ఒక అర్బన్ నియోజకవర్గం. జీహెచ్ఎంసీ వెస్ట్ జోన్లో ఉండే ఈ ప్రాంతంలో సుమారుగా 4,42,000 మంది జనాభా ఉంటారు. ఇక్కడ పల్లెటూరి వాతావరణమనేది ఉండదు. కాబట్టి ఇక్కడి సమస్యలు, ఆకాంక్షలు కూడా పూర్తిగా పట్టణ జీవితానికి సంబంధించినవే. ట్రాఫిక్, డ్రైనేజీ, రోడ్లు ఇవే ఇక్కడి హాట్ టాపిక్స్. ఇక జనాభా స్వరూపం చూస్తే దాదాపు 14% షెడ్యూల్డ్ కులాలు, 1% షెడ్యూల్డ్ తెగలు ఉన్నారు. కాని ఈ నియోజకవర్గ రాజకీయాలను ఎక్కువగా ప్రభావితం చేసేది మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన సెట్లర్ వర్గాలు. వాళ్ల సంఖ్య, వాళ్ల ఓటింగ్ సరళి ఎన్నికల ఫలితాలను మార్చేయగలదు. రాజకీయాలు అంటే కేవలం పెద్ద పెద్ద వాగ్దానాలు కాదు, ప్రజల రోజువారీ జీవితాల్లోని కష్టాలకు పరిష్కారాలు చూపడం. కూకట్పల్లి ప్రజలు రోజూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఇవి. పొంగిపొర్లే మురుగునీరు, గుంతల రోడ్లు, చిన్న వానకే చెరువులను తలపించే కాలనీలు. ఈ సివిక్ సమస్యలే వారి ఓటును బలంగా ప్రభావితం చేస్తాయి. సరే, ఇప్పుడు కథలోకి అసలైన సాక్ష్యాలను చూద్దాం. అవే అంకెలు. మాటలు అభిప్రాయాలను చెబుతాయి, కాని అంకెలు వాస్తవాలను నిర్ధారిస్తాయి. 2018, 2023 ఎన్నికల ఫలితాల సంఖ్యలు మనకు ఏం చెబుతున్నాయో ఒక్కసారి లోతుగా చూద్దాం. ఈ టేబుల్ని జాగ్రత్తగా చూడండి. ఓటింగ్ శాతం అంటే పోలింగ్కు వచ్చిన వాళ్ల సంఖ్య 2018లో 57.8% ఉంటే 2023 నాటికి 53.4%కి పడిపోయింది. అంటే దాదాపు 4.5% తగ్గుదల. కాని అదే సమయంలో గెలిచిన అభ్యర్థి ఓట్ల శాతం 52.3 నుంచి 54%కి పెరిగింది. ఇదే ఆశ్చర్యం. తక్కువ మంది ఓటు వేసినప్పుడు ఓట్ల శాతం పెరగడం ఎలా సాధ్యమైంది? ఇక మార్జిన్ చూడండి. 2018లో 41,000 మెజారిటీ ఉంటే 2023కొచ్చేసరికి అది ఏకంగా 70,000 దాటింది. అంటే మెజారిటీ దాదాపు రెట్టింపైందన్నమాట. ఇది సాధారణ గెలుపు కాదు, చాలా బలమైన తీర్పు. ప్రజలు చాలా స్పష్టంగా తమ అభిప్రాయాన్ని చెప్పారని ఈ సంఖ్య సూచిస్తోంది. ఈ మొత్తం డేటా నుంచి మనం నేర్చుకోవలసిన కీలకమైన పాఠం ఇదే. ఓటింగ్ శాతం తగ్గినా మార్జిన్ పెరిగిందంటే అర్థం ఒక్కటే: గెలిచిన అభ్యర్థి తన కోర్ ఓటు బ్యాంకును, తన మద్దతుదారులను అత్యంత సమర్థవంతంగా పోలింగ్ బూత్ దాకా తీసుకురాగలిగారు. అంటే వాళ్ల మద్దతు కేవలం ఏకీకృతమవ్వడమే కాదు, మరింత తీవ్రంగా, బలంగా మారింది. ఏ విజయమైనా సరే అది అదృష్టం వల్ల రాదు. దాని వెనక ఒక ఖచ్చితమైన ప్రణాళిక, ఒక పక్కా వ్యూహం, క్షేత్రస్థాయిలో దాన్ని అమలు చేసే యంత్రాంగముంటాయి. మరి ఈ అసాధారణ ఫలితానికి కారణమైన ఆ వ్యూహాత్మక స్తంభాలు ఏంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఈ విజయం వెనుక ప్రధానంగా 5 కారణాలు కనిపిస్తున్నాయి. 1. బూత్ స్థాయి వరకు పటిష్టంగా ఉన్న పార్టీ యంత్రాంగం. 2. సెట్లర్ ఓటర్లను ఆకట్టుకోవడానికి వేసిన ప్రత్యేకమైన ప్రణాళిక. 3. ఐక్యంగా నిలబడలేకపోయిన బలహీన ప్రతిపక్షం. 4. సంక్షేమ పథకాల ప్రభావం. చివరగా 5వది అభ్యర్థి తనకంటూ నిర్మించుకున్న మన మనిషి, ప్రజల మనిషి అనే ఒక బలమైన ఇమేజ్. వీటిని ఒక్కొక్కటిగా చూద్దాం. సెట్లర్ ఓట్లను గెలవడానికి అనుసరించిన వ్యూహం చాలా ప్రత్యేకం. అభ్యర్థి కేవలం కూకట్పల్లిలోనే కాదు,
ఆంధ్రప్రదేశ్లో తుఫానొచ్చినప్పుడు అక్కడికి వెళ్లి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ఒక్క చర్య కూకట్పల్లిలో ఉన్న సెట్లర్ ఓటర్లతో ఒక బలమైన ఎమోషనల్ కనెక్షన్ను ఏర్పాటు చేసింది. రాజకీయాలంటే కేవలం అంకెలు లెక్కలు కాదు, మానవ సంబంధాలు కూడా అని ఇది రుజువు చేసింది. మన ప్రజాజీవితంలో వాక్స్వాతంత్రం అనేదొక ప్రాథమిక విలువ. అయితే ఆ స్వేచ్ఛతో పాటే ఒక బాధ్యత కూడా వస్తుంది. అదేంటంటే ప్రజలకు వాస్తవాలు చెప్పడం, సమాచారంతో కూడిన చర్చను ప్రోత్సహించడం, కేవలం ఆరోపణలు కాకుండా సమస్యలకు పరిష్కారాలు చూపినప్పుడే ఆ మాటకు, ఆ స్వేచ్ఛకు నిజమైన విలువుంటుంది. ఈ పట్టిక రెండు వైపులా ప్రచారాల మధ్య ఉన్న తేడాను అద్దం పడుతోంది. ఒకవైపు బలమైన నాయకత్వం, క్రమశిక్షణతో పనిచేసే క్యాడర్, ప్రజలకు సులువుగా కనెక్టయ్యే ఒక స్పష్టమైన సందేశముంది. మరోవైపు నాయకత్వలోపం, అంతర్గత కుమ్ములాటలు, స్థానిక సమస్యలపై ఒక స్పష్టమైన ప్రత్యామ్నాయాన్ని చూపించడంలో పూర్తి వైఫల్యం. ఈ తేడానే ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించింది. ఎన్నికల్లో గెలవడం ఒక భాగమైతే, ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి వారి సమస్యలను పరిష్కరించడం రెండో, ఇంకా ముఖ్యమైన భాగం. సరే, ఇప్పుడు ఈ తీర్పును రాబోయే 5 ఏళ్లలో పాలనగా ఎలా మార్చబోతున్నారో ఆ బ్లూప్రింట్ను ఒకసారి చూద్దాం. గెలిచిన వెంటనే చేపట్టాల్సిన 3 అత్యవసర ప్రాజెక్టులు ఇవి. మొదటిది, ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న డ్రైనేజీ సమస్యకు పరిష్కారం, అంటే నాలాల పూడికతీత. రెండవది, ట్రాఫిక్ను తగ్గించడానికి రోడ్ల విస్తరణ. మూడవది, ప్రజలు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 2BHK ఇల్లు, పెన్షన్ల పంపిణీని వేగవంతం చేయడం. ఈ పనులు ఎంత త్వరగా పూర్తయితే ప్రజల నమ్మకం అంతగా పెరుగుతుంది. ఇది కేవలం తక్షణ పరిష్కారాల ప్రణాళిక కాదు, ఒక దీర్ఘకాలిక వ్యూహం. మొదటి ఏడాది ప్రజలకు వెంటనే కనిపించే పనుల మీద ఫోకస్ పెట్టడం, రెండవ ఏడాది పార్టీ కేడర్ను క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేయడం, ఆ తర్వాత నియోజకవర్గంలో పార్టీ బ్రాండ్ను, ముఖ్యంగా యువతలో ఆదరణను పెంచుకోవడం. ఇలా చేయడం ద్వారా సీట్ను సుస్థిరం చేసుకోవడం. ఆధునిక రాజకీయాల్లో డేటా వాడకం తప్పనిసరి. అయితే ఓటర్ల సమాచారాన్ని సేకరించి ఉపయోగించేటప్పుడు వారి గోప్యతను, వారి సమ్మతిని గౌరవించటం చాలా ముఖ్యం. ఏ ప్రయోజనం కోసం డేటా తీసుకుంటున్నామో స్పష్టంగా చెప్పాలి. ఇలా బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే ప్రజలకు, నాయకులకు మధ్య నమ్మకం పెరుగుతుంది. ఇక మనం ముగింపు దశకు వచ్చాం. ఈ భారీ విజయం తర్వాత కూడా ముందున్న దారిలో ఎదురయ్యే సవాళ్లేంటి? ఈ కేస్ స్టడీ నుంచి నాయకత్వం గురించి మనం నేర్చుకోవలసిన పాఠాలేమిటి? గుర్తుంచుకోండి, ఏ విజయమూ శాశ్వతం కాదు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. విజయం ఎంత పెద్దదైనా ముందున్న దారి అంత సులువుగా ఉండదు. ప్రతిపక్షాలన్నీ ఒక్కటైతే దాదాపు 42% ఉన్న వ్యతిరేక ఓటును ఏకీకృతం చేయగలవు. జీహెచ్ఎంసీలో వేరే పార్టీ అధికారంలో ఉంటే పనులకు ఆటంకాలెదురవచ్చు. అలాగే కీలకమైన సెట్లర్ ఓటర్లలో కులాల వారీగా చీలికలు తెచ్చే ప్రయత్నాలు జరగొచ్చు. వీటన్నింటినీ ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు సాగాలి. చివరిగా, కూకట్పల్లి కేసు మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. కేవలం స్థానిక సమస్యలపైనే పూర్తిగా దృష్టి పెట్టడం, ప్రతి ఓటరు డేటాను విశ్లేషించడం, నిర్దిష్ట సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకోవడం — ఇదేనా భారతదేశంలోని సంక్లిష్టమైన పట్టణ నియోజకవర్గాల్లో గెలవడానికి కొత్త ఫార్ములా? ఈ మోడల్ దేశవ్యాప్తంగా పనిచేస్తుందా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.